హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటువంటి పథకం రాజీవ్ యువ వికాసం స్కీమ్ మీ అందరికీ తెలుసు. గత కొన్ని నెలలుగా హడావిడి చేసినటువంటి ఈ పథకానికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ అయితే ఈ మధ్య కాలంలో మనకైతే రావడం లేదు. అయితే తాజాగా దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ని ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది. నేను ఇక్కడ స్క్రీన్ లో కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. ఈ యొక్క దినపత్రిక ప్రచురించినటువంటి పూర్తి విషయాలని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనేది స్టార్ట్ అవుతుందా అవ్వదా, అసలు ఈ పత్రిక ఏం ప్రచురించింది అనేటటువంటి ప్రతి అంశాన్ని కూడా నేను మీకు క్లియర్ గా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఇలాంటి వీడియోస్ అన్ని మీ వరకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్ని కూడా రావడం అయితే జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్ ని 4 భాగాలుగా విభజించి అప్లికేషన్స్ అయితే స్వీకరించడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. L1 లిస్ట్ వచ్చేసి 50,000 రూపాయల లోపు రుణాలు అప్లై చేసుకునేటటువంటి వారి కేటగిరీ. L2 వచ్చేసి 1,00,000 లోపు రుణాలని అప్లై చేసుకునేటటువంటి వారి కేటగిరీ. L3 వచ్చేసి 2 లక్షల లోపు రుణాలని అప్లై చేసుకునేటటువంటి వారి యొక్క కేటగిరీ. ఇక చివరిగా L4 అయినటువంటి 4 లక్షల రుణాలు అప్లై చేసుకునేటటువంటి వారి యొక్క లిస్ట్ అయితే L4 గా విభజించి ఈ యొక్క అప్లికేషన్స్ ని స్వీకరించడం అయితే జరిగింది. చాలా మంది అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ యొక్క 5 లక్షల మందికి ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ లో భాగంగా ఉపాధి అవకాశాన్ని కల్పించాలి, వారికి ఈ డబ్బుని రుణంగా ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. దానికి అనుకున్న దానికంటే భిన్నంగా ఏకంగా ఒకేసారి 18 లక్షల అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్స్ ని చూసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నోటి వెంట మాట రాకుండా పోయింది. వారి యొక్క అంచనా 5 లక్షల దగ్గర ఉంటే వచ్చినటువంటి అప్లికేషన్స్ తీరా 18 లక్షల వరకు కూడా చేరడం అయితే జరిగింది. ఇందులో ఎవరిని ఏ రకంగా సెలెక్ట్ చేయాలి, ఏ విధమైనటువంటి యాంగిల్స్ పాటించాలి అనేటటువంటి తర్జమాలో ఉంటూనే దానితో పాటుగా L1 లిస్ట్ లో ఉన్నటువంటి L2 లిస్ట్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అయితే తక్కువగా వచ్చాయి. మొదటి విడతగా ఈ వీరికి 1,00,000 రూపాయల లోపు రుణాలని ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేయడం, దానికి సంబంధించినటువంటి లిస్టులను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ లిస్టులలో భారీగా అనర్హతకి ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఏకంగా ముఖ్యమంత్రి వారే ఈ యొక్క పథకాన్ని ఆపివేయడం అయితే జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. జూన్ 2 తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలి, ఆ రోజున చెక్కుల పంపిణీ లబ్ధిదారులకి ఇవ్వాలి అని చెప్పేసి చెప్పినటువంటి డిప్యూటీ సీఎం, అదే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ అనుకున్న విధంగా జూన్ 2వ తారీఖు రోజున మాత్రం ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయలేకపోయారు. దానికి కారణాలు ఏంటి అంటే ఈ విధమైనటువంటి 18 లక్షల సంఖ్య రావడం వల్లనే ఈ యొక్క పథకాన్ని ఆపివేయడం ఒక కారణం అయితే, ఇంకొక రెండవ కారణం ఏంటి అంటే సరి అయినటువంటి నిధులు అనేది సమకూరలేదు. రాష్ట్రంలో ఇప్పటికే లోటు బడ్జెట్ లో ఉంది. సరి అయినటువంటి నిధుల సమకూర్చేటటువంటి అవకాశం లేనందున ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల బర్డెన్ అవుతుంది అని చెప్పేసి ఈ పథకాన్ని అయితే ఆపివేయడం జరిగింది. అయితే తాజాగా ఇప్పుడేమైనా ఈ నెల 2 నెలల్లో ఈ పథకం స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందా లేదా అని చెప్పేసి కూడా ఈ ప్రముఖ దినపత్రిక అయితే ప్రచురించడం జరిగింది. అసలు ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరు కూడా మాట్లాడడం అయితే లేదు. దానితో పాటుగా ఒకంత భయం కూడా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో మాకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది, ఈ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్ ని అప్లై చేయకపోవడం వల్ల ఏదైనా ఇబ్బంది అవుతుందా, ఓట్లు వేస్తారా వేయరా, ప్రజలు ఏ రకంగా భావించేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఆలోచన కూడా చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాతనే ఏదైనా ఒక నిర్ణయం అయితే తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది తప్ప ఇప్పటికిప్పుడైతే ఈ పథకాన్ని అమలు చేసేటటువంటి అవకాశం లేదు అని స్పష్టంగా మనకైతే కనిపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది రాజీవ్ యువ వికాసానికి సంబంధించి చాలా మంది ఏ కామెంట్ అంటే ఏ వీడియో పెట్టినా కూడా
కామెంట్ అయితే అడుగుతున్నారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ గురించి చెప్పండి అని చెప్పేసి. దీనికి ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇదే. దీనికి మించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినట్టయితే మీకు తప్పనిసరిగా నేను వీడియోస్ రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.